హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బర్త్డే పార్టీలో మధుమిత, పద్దు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలోనే అది గమనించిన శ్రేయ అక్కడికి వచ్చి ఇక తింటున్న భోజనాన్ని కింద పడేస్తూ ఉంటుంది. అది చూసిన చిన్నికి చాలా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? భోజనం తింటూ ఉంటే కింద పడేస్తావేంటి అని చిన్ని అనగానే అప్పుడు శ్రేయ, చూడు, నీలాంటి వాళ్ళకి ఇలాంటి పార్టీకి వచ్చే అర్హత లేదు. అంతేకాకుండా కేక్ కట్ చేయ ముందుకే మీరు భోజనం చేస్తారా? అసలు మీకేమైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి శ్రేయ అంటూ ఉంటే అప్పుడు చిన్ని, చూడు, ఆకలేస్తే భోజనం చేస్తారు, కానీ కేక్ కట్ చేశారా లేదా అని ఎవరు చూడడు. చూడు, మా ఫ్రెండ్ భోజనాన్ని కింద పడేశావు, మర్యాదగా సారీ చెప్తావా లేదా అని మధుమిత అనగానే అప్పుడు శ్రేయ, చూడు, నేనెవరో నీకు తెలుసా? నాతో పెట్టుకుంటే నీ జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రేయ మధుమిత మీదికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో శ్రేయ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది గమనించిన లోహిత, ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రేయ జరిగిన విషయం మొత్తం కూడా లోహితకి చెప్తుంది. దాంతో లోహిత చాలా కోపంతో రగిలిపోతూ, చూడు శ్రేయ, ఎలాగైనా ఆ మధుమిత జీవితాన్ని నాశనం చెయ్యాలి. అది కాలేజీలోనూ ఇటు పార్టీలోనూ అందరి ముందు మనల్ని ఎంతో అవమానిస్తుంది, బాధ పెడుతుంది. దాని సంగతి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే అక్కడ ఉన్న ఫ్యూన్ను పిలిచి, చూడు, ఆ మధుమిత తాగే కూల్ డ్రింక్లో నువ్వు మత్తు మందు కలుపు అని లోహిత చెప్పడంతో అప్పుడు అతను, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ఆ ఫ్యూన్ వెంటనే మధుమిత తాగే కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇక మధుమితకి ఇస్తాడు. ఇక అది తాగిన మధుమిత కళ్ళు తిరిగి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక పద్దు, అలా చేస్తున్నావు అనగానే అప్పుడు మధుమిత, నాకు కళ్ళు తిరుగుతున్నాయే, ఏదోలా ఉంది అని మధుమిత అంటూ ఉంటే ఇక పద్దు, నువ్వు మాట్లాడేది? కళ్ళు తిరగడం ఏంటి? పద వెళ్దాం అని చెప్పి ఇక పద్దు, మధుమిత ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి కూర్చుంటారు. ఇక పద్దుకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే చిన్ని అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక తను అటు ఇటు ఊగుతూ నడుస్తూ కనిపించడం చూసిన మహీకి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ వెజిటేబుల్ ఇలా నడుస్తుంది, ఏం జరిగింది అని చెప్పి వెంటనే మహి చిన్ని దగ్గరికి వెళ్ళి, వెజిటేబుల్, ఏం జరిగింది? నువ్వు ఇలా ఉండడమేంటి? మందు తాగావా అని మహి అంటూ ఉంటే ఇక చిన్ని, పెళ్ళిగడ్డం, ఏం మాట్లాడుతున్నావు? నేను మందు తాగడం ఏంటి? నీకేమైనా పిచ్చా అని చెప్పి ఇక చిన్ని మహిని అంటూ ఉంటే ఇక మహి, ఇదేంటి, ఈ వెజిటేబుల్కి ఇలా కావడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరైనా చేసి ఉంటారా? లేక అయినా ఈ పార్టీలో మందు లేదు కదా అని చెప్పి ఇక మహి అనుకుంటూ ఉంటాడు. ఇక మధుమితాని తీసుకొని మహి ఆ పార్టీకి వెళ్తాడు. ఇక అది చూసిన పద్దు, ఏంటి సార్, ఏం జరిగింది? మా మధుమిత ఎక్కడికి వెళ్ళింది అని అనగానే అప్పుడు మహి మాత్రం, చూడు, మీ ఫ్రెండ్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు? అయినా తను ఇలా కళ్ళు తిరగడం ఏంటి? ఏం జరిగింది అనగానే అప్పుడు పద్దు, ఏమో సార్, నాకు కూడా అర్థం కావడం లేదు. కూల్ డ్రింక్ తాగిన దగ్గర నుండి మధుమిత ఇలా చేస్తుంది అని పద్దు చెప్పగానే ఇక మహికి చాలా కోపం వస్తుంది. ఎవరో కావాలనే మధుమితకి ఏదో చేసినట్టున్నారు, అయినా మధుమిత ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు పద్దు మాత్రం, సార్, మా ఫ్రెండ్ని తీసుకొని నేను వెళ్తాను అని పద్దు అనగానే అప్పుడు మహి, లేదు, ఈ చీకట్లో నువ్వు మధుమిత వెళ్ళడం మంచిది కాదు, ఈ రూమ్లో ఉండండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని ఆ రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఇక మహి బయట గుళ్ళెం పెట్టి బయటికి వెళ్తాడు. అయినా ఇదేంటి, మధుమికకి ఇలా ఎలా జరిగింది అని చెప్పి మహి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే లోహిత, శ్రేయ ఇద్దరూ కూడా ఇక మధుమిత గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లోహిత, చూసావా శ్రేయ, మధుమితని ఎలా చేశానో? తను తాగిన కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాను. తను డ్యాన్స్ చేస్తూ
తిక్కగా చేస్తూ అందరి ముందు చాలా అవమానపడేలా చేశాను. అందరూ తనను చూసి ఎంతో నవ్వుతున్నారు. అయినా అది అలా కావడం చాలా సంతోషమే కదా మనకి. అయినా కాలేజీలోనూ ఇటు పార్టీలోనూ మనల్ని అందరినీ అవమానిస్తుంది. ఆ మధుమితను చూస్తుంటే నాకు చంపేయాలంత కోపంగా ఉంది. తన జీవితాన్నే నాశనం చెయ్యాలనిపిస్తుంది అని చెప్పి లోహిత అంటూ ఉంటే అప్పుడు శ్రేయ అవునే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న మహి లోహిత శ్రేయ మాటలు విని ఒక్కసారే షాక్ అవుతాడు. అంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడడం లేదా? అంటే మధుమిత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా అని చెప్పి ఇక మహికి చాలా కోపం వచ్చి వెంటనే లోహిత శ్రేయ దగ్గరికి వచ్చి ఇద్దరి చెంప పగలగొడతాడు. చూడు, ఏదో సరదాగా ఒకరినొకరము మాటలు అనుకుంటూ సరదాగా గడిపాం, అంతేకాని ఇలా మధుమిత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? ఎందుకు ఈ పార్టీ అందుకేనా పెట్టింది మీరు అని చెప్పి మహి ఇద్దరిని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడు, మధుమిత జీవితానికి ఏదైనా ఆటంకం జరిగిందో మీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి మహి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే చందు సరళ ఇద్దరు కూడా లోహిత బర్త్డే పార్టీ గురించి తెలుసుకొని అక్కడికి వస్తారు. ఇక చందును చూసిన మహి సార్ మీరిక్కడేంటి అనగానే అప్పుడు చందు చూడండి, ఇక్కడ లోహిత ఎక్కడ ఉంది, తన పార్టీ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి చందు అనగానే అప్పుడు మహి పదండి సార్ తీసుకువెళ్తాను అని చెప్పి ఇక మహి చందుని తీసుకొని లోహిత దగ్గరికి వెళ్తాడు. ఇక అది చూసిన లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా అన్నయ్యవని తెలిస్తే ఈ పార్టీలో అందరి ముందు నా విలువ పోతుంది. నువ్వే నా అన్నయ్యవని తెలిస్తే రేపటి నుండి నన్ను కాలేజీలో చాలా తక్కువగా చిన్న చూపు చూస్తారు. వెళ్ళిపో అన్నయ్య అని చెప్పి ఇక లోహిత అంటూ ఉంటే అప్పుడు మహి ఏంటి లోహిత నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎంతో మంచిదానివని నమ్మాము, కానీ ఇలా అన్నయ్యని అమ్మని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడుతున్నావు. చి నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని మహి అంటాడు. ఇక చందు చూడు లోహిత, ఈ బర్త్డే పార్టీ ఎవరిది అని చందు అనగానే అప్పుడు మహి అదేంటి సార్ మీ సొంత చెల్లెలి బర్త్డే పార్టీ మీకు తెలియకపోవడం ఏంటి అని మహి అనగానే ఆ మాటలు విన్న చందు సరళ ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక చందు ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా చెల్లెలి బర్త్డే పార్టీ ఏంటి? అసలు ఈరోజు మా చెల్లెలి బర్త్డేనే కాదు అని చందు అనగానే అప్పుడు మహి అదేంటి మరి ఈరోజు తన పుట్టినరోజని ఈ పార్టీ ఇంత పెద్దగా ఏర్పాటు చేసింది అని మహి చెప్పేసరికి ఇక చందు తన మనసులో ఏంటి నీ బర్త్డే పార్టీ కోసం ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇంత పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తావా? అయినా నీకు డబ్బుల గురించి విలువ తెలియదా అని చెప్పి ఇక చందు బర్త్డే పార్టీలో అందరి ముందు లోహిత చెంప పగలగొడతాడు. దాంతో లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక లోహిత అన్నయ్య నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక చందు అందరి ముందు లోహిత గురించి నిజం చెప్తాడు. దాంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా లోహితాని చాలా అవమానిస్తూ ఉంటారు. ఏంటే అన్నయ్య కష్టపడుతూ ఉంటే డబ్బు విలువ తెలియక నువ్వు మాత్రం ఆ డబ్బుని ఖర్చు పెట్టేస్తావా? అంతేకాకుండా బర్త్డే పార్టీ కాకుండా నువ్వు రియల్గా బర్త్డే పార్టీ చేసుకుంటున్నావా? చి ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు అని చెప్పి ఇక అందరూ కూడా లోహితాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చందు అమ్మ వెళ్దాం పద, ఇది ఈరోజు మన ఇంటికి రాకూడదు అని చెప్పి చందు సరళ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే మధుమిత మంచిగా అయ్యి అక్కడికి వచ్చి ఏంటి నా జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా? నేను తాగే కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి నన్ను అందరి ముందు అవమానపడేలా చేస్తావా అని చెప్పి ఇక చిన్ని లోహిత చెంప పగలగొడుతుంది. దాంతో లోహిత శ్రేయ ఒక్కసారి షాక్ అవుతారు. చూడు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇక బుద్ధి రాదు, కుక్కతోక వంకరన్నట్టు నువ్వు నా గురించి ఇలానే చేస్తూ ఉంటావు. ఆ రోజు షాప్లో జరిగిన దానికి నిన్ను రోడ్డు మీద చెట్టుకు కట్టేసినా కూడా బుద్ధి రాకుండా
మళ్ళీ నా విషయంలో ఇలాగే చేస్తున్నావా? నీ వీడియోని రేపు కాలేజీలో అందరి ముందు రిలీజ్ చేస్తాను చూడు అని చెప్పి ఇక చిన్ని అనగానే ఆ మాటలు విన్న లోహిత ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే తన ఫ్రెండ్స్ ముందు ఏంటే ఇలా జరిగింది, నేను అనుకున్నది ఒకటి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఇక లోహిత అనుకుంటూ ఉంటే మహి మాత్రం ఏంటి లోహిత, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అంతేకాకుండా బర్త్డే పార్టీ కాకుండా నువ్వు పార్టీ చేసుకొని మీ అన్నయ్యని ఇంతలా బాధ పెడతావా చి అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహి చూడు పద్దు, నిన్ను నీ ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పదా అని మహి అనగానే అప్పుడు చిన్ని వద్దులేండి సార్ నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు మహి చూడు, ఇంత రాత్రి వేళ ఇద్దరు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, పదండి వెళ్దాం అని చెప్పి ఇక మహి మధుమితాని పద్దుని తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్తూ ఉంటాడు. ఇక చిన్ని మాత్రం మహిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇతని గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ తను ఎంతో మంచివాడు, తన మనసు ఇంకా మంచిది. రాత్రివేళ ఇద్దరి ఆడపిల్లలు ఒంటరిగా వస్తున్నామని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ వెళ్తున్నాడు అని చెప్పి ఇక మహి గురించే చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే నాకు ఏదో చిన్నప్పుడు నా ఫ్రెండ్ లాగే గుర్తుకు వస్తున్నాడు అని చెప్పి ఇక చిన్ని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మహి కూడా చిన్ని గురించే ఆలోచిస్తూ ఈ మధుమితను చూస్తుంటే, మాట తీరు ప్రవర్తన చూస్తుంటే అచ్చం నాకు చిన్నిలాగే అనిపిస్తుంది. ఒకవేళ ఈ మధుమితే చిన్ని కాదు కదా అని చెప్పి మహి అనుకుంటూ ఉంటాడు. ఇక లోహిత బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. అది చూసిన చందు, చూడు లోహిత, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు ఇంట్లో దొంగతనం చేసినప్పుడే ఈ ఇంటికి పరాయిదానివైపోయావు. ఇంట్లో అడుగు పెట్టావంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చందు అంటాడు. అప్పుడు లోహిత, లేదన్నయ్య నన్ను క్షమించు, నేను బర్త్డే పార్టీ చేసుకోవడం కోసమే ఈ డబ్బులు దొంగతనం చేశాను అని లోహిత చెప్పగానే అప్పుడు చందు, మరి ఈరోజు నీ పుట్టినరోజు కూడా కాదు కదా, ఎందుకు చేసుకోవాలనుకున్నావు అని చందు అనగానే ఇక లోహిత జరిగిన విషయం మొత్తం కూడా చందుకు చెప్తుంది. దాంతో చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఈ విధంగా బర్త్డే పార్టీలో అందరి ముందు చిన్నిని అవమానించిన లోహిత చెంప పగలగొట్టిన మహి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.